పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. బుధవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని వలిగొండ మండలం సుంకిసాల గ్రామంలో నీరందక ఎండిపోయిన పంట పొలాలను రైతులతో కలిసి సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పంట ఎండిపోయిన నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సుంకిసాల గ్రామంలో సుమారు 20 మంది రైతులు పంట పొలాలు ఎండిపోయాయని వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే సర్వే నిర్వహించి రైతులందరినీ తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొండే కృష్ణయ్య, మంగ బాలయ్య, పొదపల్లి పెద్దస్వామి, పోలేపల్లి ఉప్పలయ్య, రైతులు మొగిలిపాక ఎల్లస్వామి, పోలేపల్లి స్వామి, బాల నరసింహ, మొగిలిపాక కృష్ణయ్య, అలాగే పోలేపల్లి స్వామి, ఈతప్ప సత్తయ్య, బట్టు నరసింహ తదితరులు పాల్గొన్నారు. పోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పరిశీలించాలి. సుంక్షాల గ్రామంలో పంట నష్టపోయి ఎండిపోయిన రైతుల్ని ప్రభుత్వం అధికారులు వెంటనే పరిశీలించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు పరిశీలించాలి. పంట ఎండిపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఆదుకోవాలి. పంట నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఆదుకోవాలి. పంట నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఆదుకోవాలి. పంట నష్టపోయిన రైతులందరికీ 25,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలి. పంట నష్టపోయిన ఎండిపోయిన రైతులందరికీ ఎకరానికి 25,000 రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఈ మండలంలో నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి. నేను ఇంతంత కవర్ చేద్దామని మనం వాళ్ళకి చెప్పుకోవాలి ఎన్ని ఎకరాలు అన్న. నేను మళ్ళా ఫోన్ చేస్తా. మన రైతు సంఘం ఆధ్వర్యంలో అన్ని ఊళ్ళో కలుస్తాము. రేపేమో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. జిల్లా వలిగొండ మండలం సుంక్షాల గ్రామం. నేను మంగబాలయ్య, రైతుని. నాది కనీసం 2 ఎకరాల పొలం నీరు లేక ఎండిపోయింది. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి, నష్టపరిహారం కట్టియాలని ఆశిస్తున్నాను. మీకు ఎన్ని ఎకరాల వరకు ల్యాండ్ ఉన్నది? ఎంత నష్టమైంది మీకు? నాకు 6 ఎకరాలు ల్యాండ్ ఉన్నది. 2 ఎకరాలు నష్టపోయినాం. ఏమంటే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకున్నాం. వలిగొండ మండలం సుంకిశాల గ్రామం. ఈ గ్రామంలో నీరు లేక దాదాపు ఇక్కడ ఎస్సీ భూములు దాదాపు ఒక 70 ఎకరాల పైనే అటు 74, 76 సర్వే నెంబర్లో కూడా ఇటు సర్వే నెంబరు మన పులిగిల శివారైన 435 సర్వే నెంబర్లో కూడా దాదాపు 50 ఎకరాల భూమిలో వరి విస్తీర్ణం చేసారు. కేవలం బోర్ల కిందనే వరి విస్తీర్ణం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలోనే చాలా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులు ఉన్నారు. ఈ రైతులని ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని స్పందించి ఏఓ గారికి, ఏఈఓ గారికి ఎమ్మటే విజిట్ చేయించి సర్వేలు చేయించి ఒక్కొక్క ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఈ ఇక్కడున్న ఇప్పుడు ఒక సుంక్షాలనే కాదు, ఇప్పుడు గోలిగూడెం, పులిగిల్ల, రెడ్డరేపాక, పైల్వాన్పురం ఇటు ఈ ప్రాంతాలు మొత్తం చాలా వరకు పంటలు ఎండిపోయి ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ అన్ని ఏవో ద్వారా సర్వేలు చేయించి ఈ నష్టపోయిన రైతులకు ఎమ్మటే ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇప్పించాలని మనవి చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంక్షాల గ్రామంలో సిపిఎం పార్టీ నాయకత్వంతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి పంట నష్టపోయి ఎండిపోయినటువంటి రైతులతో కలిసి ఎండిపోయిన పంట పొలాలని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక మంది పేద రైతులకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఎండిపోయినాయి. సర్వే నెంబర్ 62కు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు ఒక సుమారు 70 ఎకరాలకు సంబంధించినటువంటి ఎస్సీలకు గతంలో భూములు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ భూములలో ఏదైతే బోర్లు వేసుకొని పంట సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సంవత్సరం పంట సాగు చేసుకున్నటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం, కంకులు చేతికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇలా నీరందక పంట ఎండిపోయినటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక రకాల
కష్టాల కోర్చి ఇలా పంటను సాగు చేసిన తర్వాత అప్పులు తీసుకొచ్చి సాగు చేసిన తర్వాత ఇలా పంటలు ఎండిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. దాంతోపాటు ముఖ్యంగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పరిశీలన చేయాలి. గ్రామంలో ఉన్నటువంటి ఇలా సుంక్షాల గ్రామంతో పాటు ఇలా పులిగిల్ల, కేర్చిపల్లికి సంబంధించినటువంటి గ్రామంలో కావచ్చు, గోలిగూడెంలో కావచ్చు, రెడ్లరేపాకు కావచ్చు, కంచరపల్లి కావచ్చు, ఇంకా పైల్వాన్పురం కావచ్చు, టేకులసవరం కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇలా మూసి నీళ్లు లేక నీళ్లు లేక వ్యవసాయ బోర్లపైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. భూగర్భ జలాలు ఫిబ్రవరిలోనే అడుగంటిపోయి ఇలా వ్యవసాయం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అందుకే ఇలా ఆ బడ్జెట్లో అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు నిధులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ నిధుల నుంచి ఇలా ప్రతి ఎకరానికి 25,000 రూపాయలని కేటాయించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్థానికంగా ఇక్కడ ఈ మండలానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు ఇలా ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు పరిశీలన చేయాలి, ఇక్కడికి రావాలి, రైతుల్ని ఆదుకోవాలి. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు వారు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన, విలేకరుల పక్షాన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. వలిగొండ మండలం సుంక్షాల గ్రామం. నా పేరు మొగిలిపాక ఎల్లస్వామి. మేము గవర్నమెంట్ గురించిన ల్యాండ్ మాకు 2000 సంవత్సరంలో మాకు ఇచ్చింది. దీంట్లో బోర్లు వేసుకొని మేము వరి పండిస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి మాకు పంట బాగానే పండేది. ఈ సంవత్సరం కాలం లేక నీళ్లు లేక మాకు పంటలు ఎండిపోయినాయి. ఎండిపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 25,000 నష్టపరిహారం అందించాలని మన జిల్లా కలెక్టర్ గారిని, అట్లనే ఎంఆర్ఓ గారిని విజిట్ చేసి మన ఏవులతోటి సెలక్షన్ చేయించుకొని రైతులు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఎండిపోయిన ప్రతి ఎకరానికి 25,000 నష్టపరిహారం అందించాలని మేము కోరుకుంటున్నాం.